నేను సంవత్సరం క్రితం చెప్పిన ఆయనకి మానసిక రోగం ఉన్నది. పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. అబద్ధాలు, మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, 20 నెలలైంది. ఈయన ఆడుతున్న తమాషాకు అంతా కూడా నిన్న బయటపడ్డది. ఆయన నోటితోనే చెప్పిండు, ఎస్ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను, ఆయననే ఒప్పుకున్నాడు నిన్న. అన్నిటికంటే మూర్ఖత్వం ఏంటంటే ఆ మంత్రులదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, పాపం ఆ అమ్మాయి చాలా అమాయకురాలట, మంచి సిన్సియర్ లేడీ అని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటారు బయట. నేను కలవలేదు కానీ విన్నా ఆమె గురించి. ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసిండండి. ఎవరు బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎంత అభద్రతా భావమో, ఎంత ఇన్సెక్యూరిటీ ముఖ్యమంత్రి గారికి. అందుకొరకే తన జీవితంలో ఏ మంచి పని చేయలేక రోజు పొద్దున్న లేచి అబద్ధాలు ఆడడము, మోసం చేయడం.